చేసే విధంగా మేము పని చేసుకుని వెళ్తాం. వైసీపీకి ఎక్కడ స్కోప్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు సార్. వాళ్ళ దుర్మార్గమైన పరిపాలన చేశారా, దరిద్రమైనటువంటి పరిపాలన చేశారా, ఇదంతా కూడా అయిపోయింది. 5 సంవత్సరాల్లో అయిపోయింది. మీరు కనీసం మంత్రివర్గ చెప్తున్నారు పరిస్థితి మిమ్మల్ని అవమానపరిచే మీరు సంకల్పించుకోపోతున్నారు. మీరు మమ్మల్ని అనద్దు. మీకు ఇచ్చే గౌరవం చూడండి, మీ గౌరవం మీకు ఇచ్చే గౌరవాల గురించి ప్రస్తావించండి. ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటారు? మీకు రేపు వస్తా తెలుసు కదా చంద్రబాబు నాయుడు చాణక్యము. గోపాలరెడ్డి గారు ప్లీజ్ టైం అయింది ప్లీజ్. క్లోజ్ చేస్తున్నా మేడం ప్లీజ్. సార్ ఒక్క నిమిషం, గోపాలరెడ్డి గారు ఒక్క నిమిషం. వినిల్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇందాక అరాచక పాలన అంటేనే ఆయన ఇబ్బంది పడ్డారు. అరాచక పాలన అంటే ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని పేరు పెట్టి మేము దూషించలేం మీ పార్టీ తరఫున. అరాచక పాలన అంటే గత 5 సంవత్సరాల మొత్తం గురించి కూడా నేను మాట్లాడలా. స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పేపర్స్ వేయడానికి వెళ్తే మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టి నామినేషన్ పేపర్స్ ని లాక్కున్న విధి విధానం మనం అందరం కూడా కళ్ళతోనే చూసాం కదండి. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. మీ రౌడీజాన్ని చూశారు. బురకాలు వేసుకుని వెళ్ళి మహిళలు మగవాళ్ళు కూడా నండి బురకాలు వేసుకుని గోడలు దూకెళ్ళి నామినేషన్ పత్రాలు ఇవ్వాల్సిన దుస్థితి మనం చూసాము. దాన్ని అరాచక పాలన అన్నాను. మీరు ఇవాళ అరిస్తేనో నేను అరిస్తేనో ఆ నిజాలు అబద్ధాలు అయిపోవండి. అవన్నీ గతంలో జరిగినాయి, అవి వాస్తవాలు. అలానే ప్రజలు మీ వైపు ఉన్నారు అన్నారు. ప్రజలు మీ వైపు ఉంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించండి. 11 సీట్లు మీకు ప్రజలు ఇచ్చినప్పుడు గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాజీ సీఎం అని చెప్పి మాట్లాడుతున్నారే, మరి మాజీ సీఎం అయినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సమస్యల గురించి మాట్లాడతారండి. మేము స్వాగతిస్తున్నాము, మేము స్వాగతిస్తున్నాము. దానికి రావట్లేదు. సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిపోయినాయి. ప్రజలు మాకు 93% స్ట్రైక్ రేట్. సరే ఇప్పుడు వాటి చెక్ పెట్టాలనే కదా డైరెక్ట్ ఎలక్షన్ వెళ్తున్నారు. ఓకే మేడం టైం అయింది. క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఓకే మేడం.